అందరికీ శుభ సాయంత్రం. మా ఈ శ్రీ షిరిడి సాయి విద్యార్థుల కేరింతలు బాలల మహోత్సవాలకు విచ్చేసిన అతిథులకు స్వాగత సుమాంజలి. నా పేరు శివాంశ్, 4వ తరగతి చదువుతున్నాను. అనురాగాల పల్లకిలో, ఆప్యాయతల ఉయ్యాలలో అనుదినం అనుక్షణం నిరంతరం నిస్వార్థమైన నిష్కపటమైన ప్రేమను పంచడంలో ఎటువంటి సంకోచం చూపని పెద్ద మనసున్న పెద్దవాళ్లకు పాదాభివందనం. మన భారతీయ కుటుంబం వ్యవస్థలో అన్న చెదిరించుకున్న చిరకాలం మన చింతల కోసమే. ఆవిష్కరణ లేని రోజుల్లోనే అవధులు దాటే ప్రేమను ఎలా పంచాలో నేర్పించారు మన పూర్వీకులు. బరువు అనుకుంటే బంధం నిలబడదు, బాధ్యత అనుకుంటే బంధుత్వం కనపడదు, అసలు ముఖ్యం అనుకుంటాం మనం. వడ్డీ ముద్దు అన్నారు పెద్దలు, మన కోసం తాపత్రయపడే తాతయ్యలు. అమ్మ అన్నానికి చిరునామా మన అమ్మమ్మలు, మన నానమ్మలు. మన ఆనందంలో వారి కష్ట నష్టాలను మైమర్చి మన ఎదుగుదలని వారి గెలుపుగా భావించే పెద్దలందరికీ నా పాదాభివందనం. పెద్దోళ్ళంటే భారం కాదురా, విలువ కట్టలేని భాగ్యం వాళ్ళురా. అవునన్నా కాదన్నా, ముద్దన్నా వద్దన్నా, వృద్ధాప్యం జీవితాన భాగం రా. తప్పించుకోలేని యోగం రా. వయసు మీరిన వాళ్ళ నడక నెమ్మదిస్తే, చూపు మందగిస్తే, మతి మరుపు సంభవిస్తే, ఈసడించుకోకు నువ్వు విసుగు చెందబోకు. హవ్వ ఇదేం చాదస్తం అంటూ అనుకోకు. నీ బాల్యంలో నువ్వు చేసిన చేష్టల్ని గుర్తు తెచ్చుకుంటూ గుట్టుగా నవ్వుకో. పెద్దోళ్ళంటే భారం కాదురా, విలువ కట్టలేని భాగ్యం వాళ్ళురా. మాట్లాడుతూ ఉంటే నవ్వులాటగా చూడకు. దోసి నవ్వుతోటి సొట్టబుగులతోటి ఊసులాడుతూ ఉంటే చులకనగా చూడకు. నీ చిన్నతనంలోన నువ్వు చెప్పిన సోది విన్న కన్న వాళ్ళని తలచి నవ్వుకో. పెద్దోళ్ళంటే భారం కాదురా, విలువ కట్టలేని భాగ్యం వాళ్ళురా. చెప్పబోకు, ఊరిలో నా బంధువుల్ని చూసొస్తామని అంటే అవసరమే లేదంటూ బాధ పెట్టబోకు. పాత పరిచయాలు పంచు నవ్వుల్లోనే వాళ్ళ ప్రాణాలున్నాయన్న నిజం మరచిపోకు. పెద్దోళ్ళంటే భారం కాదురా, విలువ కట్టలేని భాగ్యం వాళ్ళురా. పెద్దోళ్ళంటే భారం కాదురా,
సాధించుకోలేని యోగం రా. థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్. పెద్దల యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేసినందుకు.